ఆకి అదాలత్లో జాన్ అబ్రహాం గారి మీదున్న మొదటి ఆరోపణ ఇదే. ఈయన అబద్ధాలు ఆడుతూ ఉంటారు. జాన్, మీరు ఇవాళ నిజం చెప్తారా లేదా అబద్ధం చెప్తారా? సార్, మీకే అర్థమవుతుంది త్రూ ద షో. నిజమే, నేను నిజమే చెప్తాను. నేను ఏం విన్నానంటే, మీ చిన్నప్పుడు మీ అమ్మగారు మిమ్మల్ని మీరు ఎక్కడున్నారని అడిగితే మీరు మీ ఫ్రెండ్స్ ఇంట్లో హోంవర్క్ చేస్తున్నానని చెప్పేవారట. కానీ యాక్చువల్గా మీరు అమ్మాయిలతో తిరిగేవారట. నేను ఎప్పుడూ జిమ్లోనే ఉంటాను. ఇంకా జిమ్నాషియం చేస్తూ ఉండేవాడిని. అలాగే రన్నింగ్ రేసులో 100-200 మీటర్స్ రేసులో క్లాస్లో తక్కువగా ఉండేవాడిని, కానీ జిమ్ ఇంకా ఆన్ ద ఫీల్డ్ ఎక్కువ ఉండేవాడిని. అక్కడ బై ఛాన్స్ గర్ల్స్ ఎక్కువ ఉన్నారంటే వాళ్ళతో కూడా నేను టైం స్పెండ్ చేసేవాడిని. ఒకవేళ అవును, నాట్ రెగ్యులర్. ఎప్పుడైనా మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారా? ఎప్పుడు? అది నా లైఫ్లో రెగ్యులర్గా జరుగుతూ ఉండేది. ఎందుకంటే నాన్న పట్టుకునేవారు, అమ్మ పట్టుకునేవారు, అలాగే టీచర్స్ కూడా. ఎక్కడున్నావు అనేవారు. నేను క్లాస్లోనే ఉన్నా అనేవారు. ఎక్కడున్నావు, నువ్వు క్లాస్లో లేవే అనేవారు. లాగౌట్ ఇవ్వగానే అవును నేను లేనేమో అనేవాడిని. సో ఐ లెర్న్ ద హార్డ్ వే. ఇది నిజమా చెప్పండి, నిజ జీవితంలో మీరు మమాస్ బాయ్ అట పూర్తిగా? కంప్లీట్లీ ఇది నేను ఒప్పుకుంటాను. ఇక్కడ చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఫ్యామిలీ కంటే ఇంపార్టెంట్ ఏదీ లేదు. లైఫ్లో ఎప్పుడు ఫ్యామిలీయే ముఖ్యం అనుకోవాలి. మామ్ అండ్ డాడ్ని ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సింది మన బాధ్యత. జస్ట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. మామ్ అండ్ డాడ్ని ఎప్పుడు వదిలేకండి. ఇంకా నేను ఎందుకు ఎప్పుడు మమ్మీస్ బాయ్ అంటే, మామ్ నాకు అన్నం పెట్టేవారు, అమ్మ పాప్సీ కాబట్టి, అంటే జురాస్ట్రియన్ అంటే గుజరాతీ కాబట్టి. నేను కాబూల్ ఎక్స్ప్రెస్లో ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాను. అప్పుడు నాకు తాలిబాన్ థ్రెట్ ఉండేది, అంటే దే వాంట్ టు కిల్ మీ. అప్పుడు మా మామ్ నాకు కాల్ చేసి మాట్లాడారు, బోను కాదు అంటే భోజనం చేసావని. అమ్మా నేను ఇక్కడ చనిపోయేలా ఉన్నాను, ఎలా తినగలను అన్నాను. సో మదర్స్ జస్ట్ లవ్ ఫీడింగ్. నాకు తినడం అంటే చాలా ఇష్టం. ఐ లవ్ ఈటింగ్ మై ఫుడ్. మీ సినిమాలు చాలా వరకు హిట్లయ్యాయి. అవును. గరం మసాలా, ధూమ్, దోస్తానా, ఇంకా న్యూయార్క్, ఇవన్నీ చాలా మంచి సినిమాలు. మీరు కూడా బాగా యాక్ట్ చేశారు. కానీ ఇవన్నీ కూడా మల్టీ స్టారర్. అవును. అంటే మిగతా స్టార్స్ కూడా ఆ సినిమాల్లో ఉన్నారు. అవును. మీకు ఎప్పుడు కూడా ఇలా అనిపించలేదా, జాన్ అబ్రహాం ఒక యాక్టర్ సోలో ఫిలిమ్స్ చేయాలని అనిపించలేదా? అవును, జెస్సిమ్ నా మొదటి ఫిలిం. అది సోలో ఫిలిం, కానీ దట్ ఆల్సో వర్క్డ్ విత్ బిపాషా బాసు. అవును, బిపాషా బాసు. ఆ టైంలో తన పెద్ద స్టార్. ఇట్స్ వర్క్స్ బికాస్ ఆఫ్ హర్. అంటే దాని అర్థం అది కాదు, నేను కమర్షియల్ సినిమాస్ చేసేవాడిని. నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ చేయాలనుకున్నాను, అన్ని అటెంప్ట్ చేయాలనుకున్నా. ఆర్ ఐ బిలీవ్ దట్ ఐఎమ్ ఏ సోలో కమర్షియల్ హీరో అండ్ జుటాహి సే స్టెప్ ఇన్ ద డైరెక్షన్. నేనేం ప్రయత్నించాలనుకున్నానంటే, నా ఆడియన్స్ జాన్ అబ్రహీం సినిమాకి వచ్చామనుకోవాలి. ఐ హోప్ దే ఎంజాయ్ ద ఫిలిం, వాచ్ జాన్ ఇబ్రహీం మూవీ. ప్రయత్నం అదే. ఇంకా అందులో ఆడియన్స్ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు మిమ్మల్ని ఒక హీరోగా చూస్తున్నారు, చార్మింగ్ హీరోగా చూస్తున్నారు. కానీ మీరు ఒక హిట్ ఇచ్చినప్పుడు ధూమ్ లాంటి సినిమా చేస్తున్నారు, మీరు అందులో విలన్గా చేశారు. రెస్ట్ అందులో నేను విలన్ని. సో ఐ థింక్ ద బ్యాడ్ బాయ్ ఇమేజ్ రియల్లీ వర్క్స్ సమ్ టైమ్స్. ఆడియన్స్ లైక్ దట్ కొంచెం డిఫరెంట్ అయిన బ్యాడ్ బాయ్ అని. కానీ ప్రజలు మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు, మిమ్మల్ని ఒక హీరోగానే చూడాలనుకుంటున్నారు. నేను ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ మీరు గనక ప్రయత్నించుంటే అభిషేక్ బచ్చన్ గారిని కిస్ చేసి ఉండరు. అది ఆ సమయంలో మేము ఆ సీన్ చేసేటప్పుడు ఎన్ని రీటేక్స్ అయ్యాయంటే, దానికి 17 కాదు 18 అయ్యాయి. అండ్ దే వాజ్ మేము దగ్గరకు వచ్చేటప్పుడల్లా మేము ఇలా చేసేవాళ్ళం. ఇంకా సెట్లో ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉండేవారు, వీళ్ళిద్దరూ అసలు ఏం చేస్తారా అని అలా చూసేవారు. సో ఫైనల్లీ టర్నర్ హెడ్స్ అండ్ వీ డూ దట్ సీన్. కానీ షూటింగ్ టైంలో జాలీగా ఉండేది. ఎప్పుడు కూడా మీకు యాక్టింగ్ అనేది ఒక మొదటి ప్రయారిటీ కాదు కదా? అవును. మీరు ఒక ఫుట్బాలర్ అవ్వాలని కోరుకున్నారు. అవును. అప్పుడు నేను ఫుట్బాల్ ఏ డివిజన్ ఆడుతూ ఉండేవాడిని, ఫర్ ఎ క్లబ్. ఆ టైంలో నాకొక మంచి ఆపర్చునిటీ దొరికింది. ఒకటి నేను నేషనల్ టీం కోసం ఆడాలి, లేదా ఎంబీఏ చెయ్యాలి. సో ఐ లెఫ్ట్ ఫుట్బాల్. నేను ఎంబీఏ చేశాను. నేను ఎంబీఏలో ర్యాంక్ హోల్డర్ని అండ్ యూనివర్సిటీ టాప్ 10లో నేను ఒకడిని. ఆ తర్వాత పని మొదలుపెట్టాను. ప్రజలు ఏమనుకున్నారంటే, వీడు చాలా ఇంటెలిజెంట్, చాలా స్మార్ట్గా ఉన్నాడు అని అన్నారు. అండ్ నేను మోడలింగ్ ప్రారంభించినప్పుడు దెన్ ఐ రియలైజ్డ్ హౌ మోడల్స్ ఆర్ ట్రీటెడ్. అంటే డఫర్స్ లాగా. దే ట్రీటెడ్ లైక్ డఫర్, దే డమ్. సో అది నాకు
చాలా షాకింగ్ అనిపించింది వాళ్ళెందుకు అలా ట్రీట్ చేస్తున్నారు అని. వీ హ్యావ్ అ స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ అండ్ మేల్ మోడల్కి మంచి ఇమేజ్ ఉంటుంది, గుడ్ లుక్, ఓన్లీ బాడీ, ఇంకేం లేదు. మీరు సెక్సీ గురించి మాట్లాడారంటే నా దృష్టిలో వాట్ ఈస్ ద రియల్ సెక్సీ అబౌట్ గాయ్ అండ్ గర్ల్ హీస్ దట్ ఈస్ నాలెడ్జబుల్. యునో లుక్ ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. యునో ఇట్స్ ఆల్ ఏ ట్రాన్సాక్షన్ ఇన్ సోల్. కానీ మీ ఫుల్ ఇమేజ్ క్రియేట్ అయింది మాత్రం మీ లుక్స్ వల్లే అని చెప్పాలి. ఖచ్చితంగా. కానీ ఇవాళే మొట్టమొదటిసారిగా ప్రజలకి మీరు చదువుకున్నవారని తెలిసింది. అవును.